నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆసుపత్రిలో తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్రూమ్లు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించకుండా అన్నింటికీ నర్సింగ్ సిబ్బందినే బాధ్యులుగా చూపుతూ సూపరింటెండెంట్ మెమోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్స్. బేసిక్ చాలా ఎక్కువగా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు 80% ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకి కనీస బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ విపరీతం ఫెయిల్యూర్కి గురైంది. మెయిన్గా వాటర్ ప్రొవైడ్ చేయరు, వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, మిడ్ నైట్లోని శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఉండదు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్స్ పైనే. ఆ కారణాలను చూపిస్తూ ఈ నెలలోని 14 మందికి ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం చాలా దారుణకరమైన విషయము. ప్రధానంగా మా డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ సార్ చాలా నర్సింగ్ ఆఫీసర్స్ పైన చాలా కక్కసు వెళ్ళగక్కుతున్నారు. అన్నిటికీ ఒక సెక్యూరిటీ లోపం ఉంటే దానికి నర్సింగ్ ఆఫీసరే కారణం, పారిశుద్ధ్యం లోపం ఉంటే నర్సింగ్ ఆఫీసర్ కారణం. అన్నిటికీ నర్సింగ్ ఆఫీసర్స్ని కారణంగా చూపించి వాళ్ళకి మెమోలు ఇచ్చి వాళ్ళని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ విధమైన వైఖరిని అతను మార్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే మహిళల పట్ల దురుసుగా మాట్లాడిన నర్సింగ్ డిపార్ట్మెంట్ అనే ఆరోపణలు చేస్తున్నారు. అవునండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వే అని పదాలు, ఇంకా బలిచింది, ఇలాంటి పదాలు మాకు చెప్తారు. పేషెంట్స్తో ప్రేమగా ఉండండి, మరి ఎంప్లాయీస్తో ఎందుకండి ప్రేమగా ఉండరు? వాళ్ళు ఎంప్లాయీస్ కనిపించట్లేదా కళ్ళకి? బలిచింది ఇవన్నీ మాటలు మాట్లాడొచ్చా అండి ఒక అమ్మాయిలతోని, ఆడవాళ్ళతోని? డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేష్ సార్. చెప్పామండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టు ఉంది వాళ్ళ వైఖరి. అందుకే ఇవాళ మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము, వేగుతూనే ఉన్నాము, ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది. We want justice. 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 We want justice.